కుంభరాశి వారు ఎలా ఉంటారో చూద్దాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం మొత్తం 4 పాదాలు, పూరాభాద్ర 1-2-3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. ఆదాయం 2, ఖర్చు 8 ఈ రాశి వాళ్ళకి. రాజపూజ్యం 4, అవమానం 2. రాజపూజ్యం బాగుంది వీళ్ళకి. ఆదాయం 2 ఉంది, ఖర్చు విపరీతంగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే ఈ రాశులకి గురుడు 6వ ఇంట పడిపోయాడు అన్నమాట. శని 2వ ఇంట ఉన్నాడు, అంటే 6వ ఇంట శత్రుస్థానంలో గురుడు పడ్డాడు. అంటే ధనకారకుడు శత్రుస్థానంలో పడ్డం మూలంగా మీ ధనము ఖచ్చితంగా శత్రువుల దగ్గర ఉండిపోతుంది. అలాగే శత్రుభావాలు ఎక్కువ అవుతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఉద్యోగ స్థానాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన గురుడయ్యాడు మీకు. కాబట్టి ఉద్యోగంలో ఉన్నటువంటి గ్రహం బాగోలేదు కాబట్టి శత్రుస్థానంలో పడిపోయాడు కాబట్టి ఖచ్చితంగా మీరు గురుడికి శాంతి చేసుకోండి. దక్షిణామూర్తి హోమము, రుద్రహోమాలు, తర్వాత శనగలు దానం, ప్రతి గురువారము శివాలయ దర్శనం, ఇవన్నీ చేసుకోండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం సంబంధించిన విషయాల్లో ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా ప్రతి ఆదివారము కూడా నవగ్రహాల ప్రదక్షిణం చేసి గోధుమలు దానం ఇస్తూ ఉండండి. తప్పకుండా మీకు మంచి సంబంధం తూర్పు దిశ నుంచి సంబంధం వస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఆదివారం నాడు ఎప్పుడూ కూడా మీరు ఎవరికి ధనం ఇవ్వకూడదు. ఇస్తే గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి కొంచెం పొంగిపోయే గుణం ఉంటుంది. ఎవరైనా పొగిడితే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు, లేకపోతే మధ్యలో సంతకాలు పెట్టి కోర్టు కేసుల దాకా ఉన్న వెళ్ళి వాళ్ళు కూడా ఈ కుంభరాశిలో వాళ్ళు ఉంటారు చాలామంది. కాబట్టి మీకు జాతక సందేహాలు కావస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి.